పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ ఇప్పుడు కీలక మలుపు వైపు సాగుతోంది. ఈ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వసూలును ప్రారంభించాయి కూడా. ఫలితంగా భవిష్యత్తులో వినియోగదారులపైన కొంతమేర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తించడం లేదు. అదే సమయంలో బిల్ డెస్క్, రాజోర్ పే, సిసి అవెన్యూ, క్యాష్ ప్రీపేమెంట్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లకు ఎలాంటి రుసుములు లేవు. వినియోగదారులు, వ్యాపారుల మధ్య ఒక వారధిలా పిఏలు పనిచేస్తాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వివిధ చెల్లింపు పద్ధతులను సులభంగా నిర్వహించేందుకు థర్డ్ పార్టీ సేవలను అందించే సంస్థలు ఇవి. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం జూలై 16 నాటికి దేశంలో 8 పిఏలు ఈ సేవలను అందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో 30 సంస్థల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ సహా పలు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇదే తరహాలో 6 నుంచి 9 బేసిస్ పాయింట్ల ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ బ్యాంకులు 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు విధించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్కో లావాదేవీపై ఎంపీసీఐ 0.02% స్విచ్ ఫీజును వసూలు చేసిందని ఒక పిఐ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసిఐసిఐ బ్యాంకు యూపీఐ లావాదేవీలపై పిఏల నుంచి ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి జూన్లోనే సమాచారం ఇచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్క్రో ఖాతా ఉన్న పిఏలకు లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు అంటే ₹100 లావాదేవీలపై 0.02% ఛార్జీ విధిస్తున్నట్లు, ఇది గరిష్టంగా ₹6 ఉంటుందని పేర్కొంది. ఎస్క్రో ఖాతా లేని పిఏలకు 4 బేసిస్ పాయింట్లు, గరిష్టంగా ₹10 ఛార్జీ విధిస్తోంది. వ్యాపారులు ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.